హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాకెథాన్ తెలుగు. నేను మీ ప్రేమ్. సో ఫ్రెండ్స్, నేను మీకోసం ఒక ఎడ్యుకేషనల్ వీడియో తీసుకొచ్చాను అండ్ ఈ సిరీస్ ఇలానే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. లైక్ నేను ఇన్ని ఇయర్స్ నుంచి నేర్చుకున్న నాలెడ్జ్ మొత్తం ఈ ఛానల్ త్రూ మీకు కాంట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఎలాంటి టాపిక్స్ కావాలన్నా కమెంట్స్ ద్వారా నన్ను అడగొచ్చు. అండ్ ఆల్సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇఫ్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీకు కనుక నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఆల్సో షేర్ చేయండి. సో గైస్, నేను ఈరోజు వచ్చేసి మీ ముందుకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ మేజర్ టాపిక్స్ గురించి తీసుకొస్తున్నానండి. సో ఇది కొంచెం లాంగ్ టాపిక్ ఉండొచ్చు, బట్ ప్రతి ఒక్కరూ ఇది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం అండి. ఎంతోమంది రీటైలర్స్ కొనాల్సిన రేట్లో కాకుండా ఇన్ఫ్లేట్ అయిన రేట్స్లో కొనుక్కొని తెలియకుండా లాస్ అవుతుంటారు. ఎంతో పెద్ద బిగ్ ప్లేయర్స్ ఇంక్లూడింగ్ వారెన్ బఫెట్ లాంటి పెద్ద మనుషులు కూడా సక్సెస్ఫుల్గా ఉండడానికి కారణం మల్టిపుల్ స్ట్రాటజీస్ కాదండి. సో ఎక్కడ కొనాలి, ఎక్కడ సెల్ చేయాలి, ఎలా చేస్తే ప్రాఫిట్ వస్తుంది అన్న విషయం వాళ్ళకి చాలా క్లియర్గా తెలుసు. సో వాళ్ళ దగ్గరికి ఏం ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ రాదండి. వాళ్ళు మనలాంటి నార్మల్ వాళ్ళే, బట్ మ్యాక్సిమం టైం మార్కెట్లో స్పెండ్ చేసి ఇలాంటి లాజిక్స్ అన్ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళు క్రియేట్ చేసుకున్న థింగ్సే అనమాట ఇవన్నీ. సో జనరల్గా సింపుల్ లాజిక్ ఇది. ఎలా అంటే, మన ఇంట్లో లేడీస్ ఉంటారు, 40 రూపీస్ ఆనియన్ ప్రైస్ ఉంటుంది, అది ఏకదమ్ 100 రూపీస్కి వెళ్ళిపోతుంది. వాళ్ళు కొంటారా అండి? కొనరు. ఒకవేళ కొన్నా కూడా ఆ పూటకి ఎంతైతే అవసరం ఉంటుందో, ఆ 1 మంత్కో 15 డేస్కో ఎంత అవసరం ఉంటుందో అంతే కొంటారు. కానీ ఒక 5 కేజెస్ కొందాం, 6 కేజెస్ కొందాం అని కొనరు. మహా అయితే కొన్న వాళ్ళకి ఇంకొక ఎక్స్ట్రా 500 చేతికి పడుతుండొచ్చు, బట్ స్టిల్ వాళ్ళు కొనరు. వాళ్ళకు ఒక ఐడియా ఉంటుందన్నమాట, నెక్స్ట్ మళ్ళీ ప్రైజెస్ పడతాయి, సరే 40 రూపీస్కి పడకపోయినా 60కో 70కో పడుతుంది, ఆ ప్రైస్లో కొనుక్కుందాము, సేవ్ చేసుకుందాము అనుకుంటారు. సో నేను అలాంటి జస్ట్ ఒక 400-500 రూపీస్ది మనం అంత ఆలోచిస్తున్నప్పుడు, మన లేడీస్ అంతా ఆలోచిస్తున్నప్పుడు, మనం కొన్ని లక్షలు, వేలు, వందలు, కొంతమంది అప్పులు తీసుకొచ్చి మరి స్టాక్ మార్కెట్లో పెడుతుంటారు. సో వాళ్ళు ఎందుకు ఆలోచించారండి? సో ఆలోచన అనేది చాలా ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్లో. ఇప్పుడు మన లేడీస్ అయితే ఎలా ఫినాన్స్ ప్లాన్ చేస్తారో అలా మనం ప్లాన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా చెప్తున్నా కదా, 100లో 95 మెంబర్స్ విన్ అవుతున్నారు కదా ఇప్పటికీ, 100లో కనీసం 70% అనే విన్ అవుతారండి మనం అలా ఆలోచించగలిగితే. నేను ఇంట్రాడేస్ గురించి మాట్లాడట్లేదు, నేను స్వింగ్స్ గురించి మాట్లాడట్లేదు, లాంగ్ టర్మ్ గురించి మాట్లాడట్లేదు. ఏ టైం ఫ్రేమ్లో అయినా మనం కొనాల్సిన ప్లేస్లో కొనుక్కొని అమ్మాల్సిన ప్లేస్లో అమ్మితే మేబీ ఒక 5-10% అటు ఇటు ఎవరికైనా ఉంటుంది. ఎందుకంటే ఇమీడియట్గా మనం కొనమన్నమాట, కొన్ని కన్ఫర్మేషన్స్ వచ్చాకనే కొంటాము. సో ఆ 5-10% వదిలేస్తే ఎగ్జాక్ట్ యాక్యురేట్ బయింగ్ పొజిషన్స్ అన్నది ఉంటే మనం ఖచ్చితంగా సక్సెస్ కొడతామండి. సో ఫ్రెండ్స్, జనరలీ మనలో ఎంతో మంది ఇప్పటి వరకు ట్రేడ్ చేస్తూ ఉంటారు కదా. సో అనుకునేది ఏంటి సపోర్ట్ రెసిస్టెన్సెస్ అంటే? సపోర్ట్ రెసిస్టెన్సెస్ అంటే చాలా మంది ఏమనుకుంటారండి? సో ఇలా ఒక లైన్, ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్ట్, మార్కెట్ వచ్చేసి ఇలా మూవ్ అవుతుంది అని అనుకుంటారు, రైట్? సో నేను ఇక్కడ అమ్ముతా, ఇక్కడ కొంటా అంటారు. సో మార్కెట్ ఎప్పుడు ఇదే ఫేసెస్లో ఉంటుందా? అండ్ సపోర్ట్ రెసిస్టెన్స్ అంటే ఇవి మాత్రమేనా? మీరు అలా అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండి. పొరపాటు అని చెప్పాను, ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో జనరలీ మనకి ఇలాంటి ఫేసెస్ ఒక పార్ట్ ఆఫ్ ది మార్కెట్ మాత్రమే. అంటే మనకు జనరలీ అక్యూములేషన్ డిస్ట్రిబ్యూషన్ ఫేసెస్లో, అంటే కన్సాలిడేట్ అయ్యేటప్పుడు మాత్రమే మనకి ఇలాంటి సపోర్ట్లు రెసిస్టెన్స్ కనబడుతుంటాయి అనమాట. సో ఇవి కాకుండా మనకు ట్రెండింగ్ మార్కెట్ అన్నది ఒకటి ఉంటుంది, మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి అనమాట. సో ట్రెండింగ్ మార్కెట్కి మనకి ఇలాంటి సపోర్ట్ రెసిస్టెన్సెస్ ఉండవండి. సో వాటికి ఉండేది ఒక ఛానల్ లాంటి సపోర్ట్ రెసిస్టెన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ మనం మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది, అసలు అది ఏ ఫేస్లో ఉంది అనేది మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలండి. సో అప్పుడు ఇక్కడ ఇది రెసిస్టెన్స్ అవుతుంది, ఇది సపోర్ట్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ హయ్యర్ రెసిస్టెన్స్ అని ఇంకో పాయింట్ హైకి వెళ్తుంది రెసిస్టెన్స్. ఇక్కడ 100 రూపీస్కి రెసిస్టెన్స్ ఉంటే ఇక్కడ 110 రూపీస్కి రెసిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ 100 రూపీస్కి బై పాయింట్ ఉంటే ఇక్కడ 100 రూపీస్కి బై పాయింట్ ఉంటే ఇక్కడ 110 రూపీస్కి బై పాయింట్ ఉంటుంది. ఇక్కడ 200 రూపీస్కి రెసిస్టెన్స్ ఉంటే ఇక్కడ 210 రూపీస్కి రెసిస్టెన్స్ ఉంటుంది. సో ఇట్లా హయ్యర్ సైడ్ అన్నది మూవ్ అవుతూ ఉంటాయి అనమాట రెండు. సో ఇది ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో వీటితో పాటు ఇంకా మల్టిపుల్ రెసిస్టెన్సెస్ కూడా ఉంటాయండి. సో మార్కెట్ ఇలా వెళ్తుంది, తర్వాత ఇక్కడ వరకు వస్తుంది, మళ్ళీ నెక్స్ట్ ఇలా వెళ్తుంది, ఇలా వస్తుంది, ఇలా వెళ్తుంది. సో ఇది కూడా ఒక సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్. సో జనరల్ ఇవి ఇలాంటివి ఎలా ఉంటాయంటే బ్రేక్అవుట్ రీటెస్ట్ అంటారు అనమాట. సో బ్రేక్అవుట్ రీటెస్ట్ ప్రతిసారి బ్రేక్అవుట్ అయిన వెంటనే రీటెస్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇది ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ అండి. అండ్ ఇంకొన్ని ఉంటాయి, బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత డీప్గా వెళ్తాయి, ఇక్కడ వరకు వెళ్తాయి, ఆల్మోస్ట్ మన స్టాప్ లాసెస్ హిట్ అయిపోతాయి ఏంటి అన్నట్టు వెళ్తాయి అనమాట.
మళ్ళీ నెక్స్ట్ పైకి వెళ్తాయి, మళ్ళీ కిందికి వస్తాయి. సో ఇవన్నీ ఫిబొనాచి లెవెల్స్ ఫాలో అవుతుండే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇవన్నీ ఛాన్సెస్ మాత్రమే, మనం ఏంటంటే స్టాక్ని అనాలిసిస్ చేయాలి. సో నేను ఇప్పుడు ఎన్ని రకాల సపోర్ట్ రెసిస్టెన్సెస్ ఉంటాయి అన్నవి మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. ఇన్ డెప్త్ చెప్పాలంటే లైక్ ఇది డేస్ అండ్ హార్స్ ఆఫ్ చాప్టర్ అనమాట, అనాలిసిస్ చేయాలి. సో జనరల్లీ మీకు ఒక ఐడియా రావాలి అని. దాని తర్వాత మూవింగ్ యావరేజెస్, ఎంతమంది ఇప్పటివరకు ఆలోచించారు? మూవింగ్ యావరేజెస్ ఒక్కొక్క ఛానల్ ఒక్కొక్కలా చెప్తుంటారు. ఒకరు వచ్చేసి 44 మూవింగ్ యావరేజ్ వాడేస్తే ఇక మీ జీవితాలే మారిపోతాయి, ప్రతి ఒక్కరి ఇంటి ముంగట ఒక బెంజ్ BMW ఉంటుంది అంటారు. అన్ని స్టాక్స్ పైన వర్కౌట్ అవుతాయా? అవ్వదు. తెలియక వాళ్ళు చెప్పారు 9 మూవింగ్ యావరేజ్ చెప్పారు, 44 మూవింగ్ యావరేజ్ చెప్పారు, 50 మూవింగ్ యావరేజ్ చెప్పారని చెప్పి పెట్టేసి మనం ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి, పక్కా స్టాప్ లాసెస్ హిట్ అవుతాయి. సో అది మొత్తము ఇండికేటర్స్ కాదండి. చాలా మందికి తెలియాల్సింది ఏంటంటే ఇండికేటర్స్ తోటి ఏది ఉండదు. ఆ స్టాక్ ప్లస్ ఇండికేటర్, ఆ కాంపాటబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో కాంపాటబిలిటీ అనేది మనం చెక్ చేసుకోవాలండి. సో ఇప్పటి వరకు మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఏమైనా స్టాక్స్ ఓపెన్ చేసి చూద్దామండి. ఫ్రెండ్స్, మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే స్టాకిథాన్ తెలుగుని లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఈ స్టాక్ని అనాలిసిస్ చేసి చూద్దాము. లైక్ కొచ్చిన్ షిప్ యార్డ్. సో కొన్ని డేస్ నుంచి నేను ఇవన్నీ ఫాలో అవుతున్నాను. సో మీకు ఇంకా బెటర్గా నేను ఇన్సైట్స్ ఇవ్వగలుగుతాను. సో ఫాలో అవ్వని స్టాక్స్ కన్నా ఫాలో అయ్యే స్టాక్స్ అయితే వాటి బిహేవియర్ ఎలా ఉంటుందని నాకు ఐడియా ఉంటుంది. సో డిఫరెంట్ స్టాక్స్ ఏమైనా మీకు నేను అనాలిసిస్ చేయాలన్నా కూడా కమెంట్స్ ద్వారా తెలియజేస్తే నా అనాలిసిస్ ఏంటన్నది చెప్తానండి. సో ఇప్పుడు ఇక్కడ కొచ్చిన్ షిప్ యార్డ్ అన్నది చూడొచ్చు. సో జనరలీ నేను 22 నవంబర్ నుంచి గమనిస్తున్నాను. లైక్ అంటే ఇక్కడ అనాలిసిస్ చేసి చూపిస్తాను కొచ్చిన్ షిప్ యార్డ్. సో ప్రస్తుతానికి ఇక్కడ ఏముంది, మనకు రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ ఇది వచ్చేసి ఒక వెరీ క్లియర్ రెసిస్టెన్స్ అండి. ఎందుకు రెసిస్టెన్స్ అంటున్నానంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రీవియస్గా మొత్తం అప్ ట్రెండ్ ఉండే, ఇక్కడ నుంచి మాత్రం అది హయ్యర్ హై అనేది క్రియేట్ చేయలేకపోయింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రీవియస్ ఇక్కడ నుంచి చూసినా కూడా మీరు, సో మొత్తం హయ్యర్ హైస్ క్రియేట్ చేసుకుంటూ వచ్చింది. ఇక్కడికి వచ్చే వరకు హయ్యర్ హై క్రియేట్ చేయలేదు, ఈక్వల్ ఎం ప్యాటర్న్ లాగా ఫామ్ చేసింది. చూడండి ఇక్కడ ఎం ప్యాటర్న్. సో బ్రేక్ డౌన్ చేసేసి ఫర్దర్గా డౌన్ సైడ్ వెళ్ళిపోయింది అనమాట. సో ఇదొక రెసిస్టెన్స్ అని అర్థం అనమాట మేజర్ ట్రెండ్ లైన్లో, మేజర్ టైం ఫ్రేమ్లో. నెక్స్ట్ వచ్చేసి మనం చూడాల్సింది సపోర్ట్. దీనికి సపోర్ట్ ఎక్కడ దొరుకుతుంది అన్నది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం సపోర్ట్ జోన్ ఇది. సో ఇది ఒక మేజర్ సపోర్ట్ అండి. ఇక్కడ నేను ఎందుకు సపోర్ట్ అని చెప్తున్నానంటే మీరు ఇక్కడ చూడొచ్చు మల్టిపుల్ టైమ్స్ ఇక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయింది. సో మల్టిపుల్ టచ్ పాయింట్స్ అనేది క్రియేట్ అయింది అండ్ ఇక్కడ ఒక మినీ రెసిస్టెన్స్ అనేది ఫామ్ అయింది మనకు. ఇక్కడ మనం చూడొచ్చు ఇక్కడ ఒక మినీ రెసిస్టెన్స్ అనేది ఫామ్ చేసుకుంది. సో మార్కెట్ ఇక్కడి వరకు హెవీగా పడింది, బట్ ఇక్కడ నుంచి మాత్రం అది కిందికి వెళ్ళట్లేదు అనమాట. సో ఇమీడియట్గా బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ట్రై చేస్తుంది, అంటే ఇక్కడే మనకి బ్రేక్ చేయడానికి ట్రై చేస్తుంది, బట్ ఫైనల్లీ ఒక మేజర్ పుష్ వల్ల కింది వరకు వచ్చి ఇక్కడ లిక్విడేట్ చేసుకుంది. సో ఇవన్నీ లిక్విడేషన్ కాన్సెప్ట్స్ కూడా అంటారు అనమాట. సో లిక్విడేట్ చేసేసుకుంది అంటే ఎవరైనా బై ఆర్డర్స్ అలాంటివి ఏమైనా హ్యూజ్ ఉంటే లిక్విడేట్ చేసుకుని మళ్ళీ ఇమీడియట్గా పైకి వెళ్ళడం స్టార్ట్ చేసింది. సో ఇక్కడ నుంచి మనకు అప్ మూవ్ అన్నది స్టార్ట్ అయింది అనమాట. ఇక్కడ నుంచి అప్ మూవ్ అన్నది స్టార్ట్ అయింది. సో ఇమీడియట్గా ఇది మనకి సపోర్ట్ అవుతుంది. ఇలాంటి ప్లేసెస్లో మనకు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోగలిగితే మాక్సిమం గెయిన్ అనేది పొందొచ్చు అనమాట. మినిమల్ స్టాప్ లాస్ ఉంటుంది. ఇక్కడ మనం ఇక్కడ తీసుకున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ టైం రీటెస్ట్కి వచ్చినప్పుడు మనకి జనరల్ ఎంత ఉంటుంది స్టాప్ లాస్, చాలా టైనీ స్టాప్ లాసెస్ ఉంటాయి అనమాట. ఇక్కడ నుంచి నేను ఇవన్నీ లాంగ్ టర్మ్ ట్రేడ్ చేసుకోవాలనుకుంటే సో ఇలాంటి ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో ఇలా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు మల్టిపుల్ టచ్ పాయింట్స్ ఎక్కడ నుంచి అయితే మార్కెట్ అనేది రివర్స్ అవుతుంది. సో లోవర్లో ఫామ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ మాత్రం లోవర్లో అనేది ఫామ్ చేయలేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ లో, మళ్ళీ హై, మళ్ళీ లోవర్లో, ఇక్కడ నుంచి మనకు ట్రై చేస్తుంది. సో ఆల్మోస్ట్ లోవర్లో క్రియేట్ చేయలేదు, ఆల్మోస్ట్ కొన్ని డేస్ వరకు లోవర్లో అనేది క్రియేట్ చేయలేదు. అట్ ద సేమ్ టైం హయ్యర్ హై కూడా క్రియేట్ చేయలేదు. సో మనం ఇంకా మార్కెట్ ట్రెండ్ చేంజ్ అయిందని అనుకోలేం. సో ఈ రోజు మాత్రం మళ్ళీ లోవర్లో క్రియేట్ చేసింది. సో ఇంకా మనకు కన్ఫర్మేషన్ వచ్చినట్టే, ఇంకా ఫర్దర్గా డౌన్ ట్రెండ్ ఉంది అనే కన్ఫర్మేషన్ వచ్చినట్టు, మనకు అప్ సైడ్ ఇంకా బ్రేక్అవుట్ రాలేదు. సో ఇక్కడ మళ్ళీ హై పుష్ చేసి మళ్ళీ ఇక్కడ మళ్ళీ మనకి లోవర్లో అనేది క్రియేట్ చేయలేదు. సో మనకు జనరల్ ఇక్కడే మనకు ఒక హింట్ వచ్చేయాలి, ఎందుకంటే ఒక డబ్ల్యూ ప్యాటర్న్ లాగా ఫామ్ అవుతుంది అండ్ డబ్ల్యూ ప్యాటర్న్ కూడా బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇక్కడ ఒక హయ్యర్ హై అనేది ఫామ్ అయింది. ఇక్కడ నుంచి మనకి మార్కెట్ కన్ఫర్మేషన్ ఇచ్చింది నేను ఇంకా పై సైడ్ మూవ్ అవుతాను అని. సో ఇలానే పై సైడ్ మూవ్ అవ్వుకుంటూ మనకు ఫైనల్గా మన రెసిస్టెన్స్ జోన్ దగ్గరకు వచ్చేసింది అన్నమాట. రెసిస్టెన్స్ జోన్ దగ్గర కూడా మనకి కొన్ని రోజులు కన్సాలిడేట్ చేసి క్లియర్గా బ్రేక్అవుట్ ఇచ్చింది. దాని అర్థం ఏంటి? రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఏదైతే మనల్ని ఆపుతుంటుందో, ప్రైస్ని పైకి వెళ్ళకుండా ఆపుతుందో అది మనకి రెసిస్టెన్స్ అనమాట. సో టాప్ ఫ్లోర్ అనుకోవచ్చు, ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ అనుకోవచ్చు. ఇక్కడ మనం బాల్ వేస్తే పై వరకు వెళ్తుంది, పైన రూఫ్ వల్ల ఆగిపోతుంది, సేమ్ థింగ్. కానీ ఇప్పుడు ఏమైంది, మనకి బ్రేక్అవుట్ ఇచ్చింది, మంచి బ్రేక్అవుట్ అనేది ఇచ్చేసింది. దాని తర్వాత ఇది వెన్ ఎవర్ జనరల్ కాన్సెప్ట్స్ ఉంటున్నాయి,
లైక్ ఎప్పుడైతే రెసిస్టెన్స్ బ్రేక్ అవుతుందో అది సపోర్ట్ లాగా యాక్ట్ అవుతుంది, ఎప్పుడైతే సపోర్ట్ బ్రేక్ అవుతుందో రెసిస్టెన్స్ లాగా యాక్ట్ అవుతుంది అనమాట. సో ఇమీడియట్గా ఇది ఇప్పుడు సపోర్ట్ లాగా టర్న్ అయిపోతుంది దీనికి. సో మనం ముందు డిస్కస్ చేసుకున్నట్టు ఎవ్రీ స్టాక్ వచ్చేసి ఒక్కొక్క బిహేవియర్ ఉంటుంది. దీని బిహేవియర్ ఏంటంటే ప్రస్తుతానికి ఉన్న ఫేస్ లో ఇది రీటెస్ట్ కి రావట్లేదు. జనరల్లీ రీటెస్ట్ కి వచ్చే స్టాక్ అయితే ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకి ఇక్కడ వచ్చిన తర్వాత ఈ క్యాండిల్ ఏదైతే రెడ్ ఫామ్ అవుతుందో ఇమ్మీడియట్ గా మనకి ఇక్కడ వచ్చి ఇక్కడ రీటెస్ట్ చేసుకుంటుంది. ఇట్లా కొన్ని డేస్ కన్సాలిడేట్ అవుతుంది, ఇలా ఒక విక్ ఫామ్ చేసే ఛాన్స్ ఉంటుంది, మళ్ళీ పైకి వెళ్ళి ఈ మల్టిపుల్ ప్యాటర్న్స్ చేసుకొని అప్పుడు మెల్లిగా పైకి వెళ్తుంది అనమాట. సో ఇలాంటప్పుడు మనకి ఇక్కడ క్యాచ్ చేసుకునే ఛాన్స్ వస్తుంది. అది మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ ఏమవుతుంది, మనకు ఒక రెడ్ క్యాండిల్ అన్నది ఫామ్ అయింది, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, బట్ ఈ గ్రీన్ క్యాండిల్ కింద మళ్ళీ రెడ్ క్యాండిల్ అన్నది ఫామ్ అవ్వలేదు. సో మనం రెగ్యులర్ అనాలిసిస్లలో కూడా డిస్కస్ చేస్తూ ఉంటాము, గ్రీన్ క్యాండిల్ కింద రెడ్ క్యాండిల్ రావాలి, రెడ్ క్యాండిల్ కింద గ్రీన్ క్యాండిల్ రావాలి. సో ఎప్పుడైతే ఈ గ్రీన్ క్యాండిల్ కింద మనకు రెడ్ క్యాండిల్ క్లోజ్ అయి ఉంటుందో ఇంకా ఫర్దర్ గా ఫాల్ వస్తుంది అని అర్థం అనమాట. సో ఇక్కడ అవ్వకుండా ఏదైతే ఈ రెడ్ క్యాండిల్ ఉందో దానిపైన క్లోజ్ ఇచ్చేసింది. సో దాని అర్థం ఏంటంటే ఇంకా నేను పైకి వెళ్ళిపోతే ఇంకా నాకు కిందికి వచ్చే ప్లాన్ లేదు అని. సో అలాంటప్పుడు మనము స్వింగ్ దగ్గర కూడా మనం ట్రేడ్ అన్నది తీసుకోవచ్చు, ఇలాంటి ఏరియాస్లో అన్నది మనం ట్రేడ్ అన్నది తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టైం ఆపర్చునిటీ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి రీటెస్ట్ కోసం వచ్చింది. సో ఇలా మార్కెట్ అన్నది బిహేవియర్ అన్నది చేంజ్ చేస్తూ ఉంటుంది అనమాట, ఎప్పుడు ఒకటే బిహేవియర్ ఉండదు. సో ఈ స్టాక్ లో మనం ఇంకోలా కూడా అనాలిసిస్ చేయొచ్చు. ఎవరైతే ఇక్కడ రీటెస్ట్ పాయింట్ దొరకట్లేదు అనుకుంటున్నారో సో వాళ్ళకి ఇంకొక పాయింట్ కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ లో ఫామ్ అయింది, ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఇక్కడ హై ఫామ్ అయింది. ఓకే, ఇక్కడ బ్రేక్అవుట్ పాయింట్ ఇది, మనకి ఇక్కడ హై ఫామ్ అయింది అనమాట. సో ఫిబొనాచితో చెక్ చేసుకుందాము. ఫిబొనాచితో చెక్ చేస్తే 0.6 లెవెల్ చూసారా, ఎగ్జాక్ట్ 0.5 0.6 దగ్గరే మనకి కన్సాలిడేట్ అయ్యి మనకి వెళ్ళింది. సో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే జనరలీ డిమాండ్ జోన్స్ ఎలా గుర్తుంచుకోవచ్చు అంటే డిమాండ్ జోన్స్ వచ్చేసి బ్రేక్అవుట్ పాయింట్స్, ఎక్కడైతే బ్రేక్అవుట్ పాయింట్స్ వస్తాయో సో జనరల్లీ మనము 1 డే అండ్ 1 అవర్ పాయింట్స్ చెక్ చేసుకుంటాం అనమాట. ఒకవేళ కొంచెం షార్ట్ టర్మ్ ట్రేడ్స్ అయితే 1 డే చెక్ చేసుకోవచ్చు, ఇంట్రాడే ట్రేడ్స్ చేయాలి ఆల్సో మినిమల్ స్వింగ్ ట్రేడ్స్ అంటే లైక్ ఒక 3 days 5 days హోల్డ్ చేయాలి అనుకుంటున్నాను స్వింగ్ వరకు 1 hour చెక్ చేసుకున్నా కూడా సరిపోతుంది. బ్రేక్అవుట్ పాయింట్స్ ఒకటి ఉంటుంది, సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి, ప్రీవియస్ డే లో, ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే క్లోజర్స్, సో ఇవి కూడా మనకు సపోర్ట్ రెసిస్టెన్సెస్ లాగా యాక్ట్ చేస్తుంటాయి. దెన్ ఫిబోనాచి లెవెల్స్, ఫిబొనాచి లెవెల్స్ అవి కూడా అన్ని లెవెల్స్ కాదండి, 0.5 అండ్ 0.6 లెవెల్స్ అనమాట సపోర్ట్ రెసిస్టెన్సెస్ లాగా వర్క్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి మూవింగ్ యావరేజెస్, ఆల్రెడీ మనం ముందు అనుకున్నట్టే మూవింగ్ యావరేజెస్ కూడా మీకు చూపిస్తాను ఎలాంటి టైమ్స్లో మనం వాడుకోవచ్చు అన్నది. సో ఇది వచ్చేసి మనకు జనరల్లీ మనం చూసుకోవాలి. సో బ్రేక్అవుట్ పాయింట్స్, సో ఇప్పుడు బ్రేక్అవుట్ పాయింట్ వచ్చేసి మనకు ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు కానీ ఇక్కడ వర్కౌట్ అయింది. సో ఇమీడియట్గా మనం ఏం చేయాలంటే స్టాక్ ఇంత పైకి వెళ్ళిపోయినాక బ్రేక్అవుట్ ఇచ్చేసి స్టాక్ వెళ్ళిపోయిన తర్వాత మనం ఇమీడియట్గా జంప్ చేయొద్దు. అదే మనం ముందు డిస్కస్ చేసాం కదా, లైక్ ఎప్పుడైతే ఆనియన్ రేట్ పెరిగిందో మనం అప్పుడు తీసుకోమన్నమాట, మళ్ళీ డౌన్ ట్రెండ్ కైనా రావాలి లేకపోతే ఇంకా అదే రేట్ అని చెప్పి ఫిక్స్ అయిపోవాలి. ఇప్పుడు గోల్డ్ రేట్స్ ఒకప్పుడు 30,000 నుండి ఇప్పుడు 70,000కి వచ్చింది. 70,000 దగ్గర మనకు ఆల్మోస్ట్ లైక్ కన్సాలిడేట్ అయ్యి ఇంకా మళ్ళీ పైకి వెళ్తుంది అనుకున్న కన్ఫర్మేషన్స్ వస్తున్నప్పుడు మనం కొంటాం అనమాట. సో ఇన్ ద సేమ్ వే మనకి ఇక్కడ పెరిగిపోయిందని చెప్పేసి నేను ఇమీడియట్గా నాకు గ్రీన్ క్యాండిల్స్ వచ్చేస్తాయి అని చెప్పేసి ఇక్కడ నేను 440 రూపీస్కి కొన్నాను అనుకోండి, ఆ రోజు క్రాష్ వచ్చింది అనుకోండి, లైక్ ఇప్పుడు ఇంకొక 3-4 days తర్వాత క్రాష్ వచ్చింది అనుకోండి, అంటే ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి, అప్పుడు మన స్టాప్ లాస్ ఏమైతే హిట్ అయిపోతుంది అనమాట. సో అందుకే మనకి ఎప్పుడైనా ఇలాంటి ఒక కన్సాలిడేషన్స్ బ్రేక్అవుట్స్ కోసం అనేది మనం వెయిట్ చేయాలి, ఎప్పుడైనా ర్యాలీని చేస్ చేయకూడదు. ర్యాలీ మన కోసం ఆగేంత వరకు మనం వెయిట్ చేస్తూనే ఉండాలన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనకు ఒక క్లియర్ ప్యాటర్న్ అన్నది ఫామ్ అయింది. సో మనం ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. సో నథింగ్ రాంగ్ అనమాట. ఇంకొంతమంది కన్సర్వేటివ్ పీపుల్ ఏం చేస్తారంటే ఇంకా సేఫ్గా ఉండాలి నా క్యాపిటల్ అనుకున్న వాళ్ళు ఇక్కడ ఒక ఓన్లీ వాళ్ళు రీటెస్ట్ స్టాక్స్ ని మాత్రమే టచ్ చేస్తారు. అంటే ఇక్కడ రీటెస్ట్ ఇవ్వలే కదా వాళ్ళు ఇక్కడ ట్రేడ్ తీసుకోరు అనమాట. ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది కదా వాళ్ళు అయినా ట్రేడ్ తీసుకోరు, ఎప్పుడైతే రీటెస్ట్ వస్తుందో ఇక్కడ మాత్రమే వాళ్ళు ట్రేడ్ తీసుకుంటారు, దీని కింద స్టాప్ లాస్ పెట్టుకుంటారు. ఇక్కడ వరకు స్వింగ్ ట్రేడ్ చేసే వాళ్ళు ఇక్కడ వరకు ట్రేడ్ చేస్తారు. ఇంకొంతమంది లైక్ కంప్లీట్ గా లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తుంటారు మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ కోసం. సో ఇక ఎవరి స్ట్రాటజీ వాళ్ళకి ఉంటుంది అనమాట. సో జనరలీ బై జోన్స్ వచ్చేసి ఇలా మనం చెక్ చేసుకుంటూ ఉంటాము. సో ఇది ఒక బ్రేక్అవుట్ లాగా కూడా మనకు వర్కౌట్ అవుతుంది. సో బ్రేక్అవుట్ వచ్చింది, రీటెస్ట్ వచ్చింది, మనం ఎంట్రీ, ఇది ఒక లిక్విడేషన్ జోన్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫిబొనాచి లెవెల్స్ కూడా మనం చెక్ చేసుకున్నాం, అది కూడా 0.5 లెవెల్ ఇక్కడికి వచ్చింది, 0.5 0.6 లెవెల్స్ వచ్చింది. సో ఇంతకన్నా మనకి ఏం కన్ఫర్మేషన్ కావాలి, ఇక్కడ మనం ట్రేడ్ తీసుకుంటాం అనమాట, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటాం. వర్స్ట్ కేసులో అది హిట్ అయినా కూడా నథింగ్ రాంగ్ అండి, ఎందుకంటే స్టాప్ లాసెస్ అన్నది తప్పు కాదు, మనం రైట్ ప్లేస్లో తీసుకొని స్టాప్ లాస్ ఇవ్వడం అనేది 100% రైట్ అండి, తప్పే లేదు. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ట్రెండ్ చేంజ్ చేసి చేస్తూ నేను ఇక్కడ
పెట్టి ఇక్కడ ఎంటర్ అయ్యి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకున్నాను అనుకోండి, మళ్ళీ అది కింది సైడ్ వచ్చేసి స్టాప్ లాస్ ఇట్ చేస్తే దట్స్ మై మిస్టేక్. ఎందుకు అంటే నేను రన్నింగ్ ట్రైన్ ఎక్కాలని చూసాను, అది ఎక్కడ ఆగలేదు స్టాప్లో, కానీ ఇక్కడ ఆగింది, నాకు ఇన్ని కన్ఫర్మేషన్స్ వచ్చినాయి అండ్ లోస్ అన్నది క్రియేట్ అవ్వలేదు. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు లో అనేది క్రియేట్ అవ్వలేదు. సో ఇక్కడ నుంచి లో, హై, సెకండ్ లో, హై, థర్డ్ లో, కానీ ఇక్కడ మళ్ళీ లో అనేది క్రియేట్ అయిందా, కాలేదు. ఇక్కడ నుంచి మనకి వెళ్ళిపోయింది అనమాట, కంటిన్యూ అవుతూనే ఉంది. సో మనకి ఇన్ని కన్ఫర్మేషన్స్ వచ్చినాయి, డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ అయింది, ఇంకా లోవర్ లో అనేది ఫామ్ కాలేదు, 0.5 లెవెల్ ఉంది, బ్రేక్అవుట్ లెవెల్ ఉంది. ఇన్ని లెవెల్స్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ట్రేడ్ తీసుకుంటాం అనమాట. ట్రేడ్ తీసుకున్న తర్వాత స్టాప్ లాస్ అయితే దట్స్ కంప్లీట్లీ ఫైన్. అలాంటి స్టాప్ లాసెస్ ఇవ్వాలి కూడా మనం. సో నెక్స్ట్ ఏమైంది, మళ్ళీ మనకి ఇక్కడ బ్రేక్అవుట్ ఒకటి వచ్చింది. సో ఇది ఇంకొక బ్రేక్అవుట్. సో ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి ఎవరైతే ట్రేడ్ తీసుకున్నారో వాళ్ళు సక్సెస్ఫుల్ ఇక్కడ వరకు వెళ్ళారనమాట అండ్ గుడ్ పాయింట్స్ వాళ్ళు క్యాప్చర్ చేసి ఉంటారు. సో ఇది ఒక బ్రేక్అవుట్ పాయింట్. సో బ్రేక్అవుట్ దగ్గర మనకి బ్రేక్అవుట్ వచ్చేసింది కాబట్టి నేను జోన్లో డ్రా చేసుకుంటాను, ఈజీ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, మనకి ఇక్కడ నుంచి మల్టిపుల్ కన్సాలిడేషన్స్ అయినాయి. దాని తర్వాత ఇక్కడ రీటెస్ట్ కి కూడా మళ్ళీ మనకు వచ్చింది. సో ఈ లెవెల్స్ లో కూడా ఎంటర్ అవ్వచ్చు. సో రీటెస్ట్ యాజ్ డిస్కస్, కన్సాలిడేషన్స్ అయినాయి, రీటెస్ట్ కూడా అయింది, ఇక్కడ కూడా ఎంటర్ అవ్వచ్చు. సో మనం ఇక్కడ ఇంకోటి కూడా చెక్ చేసుకోవచ్చు, ఫిబొనాచి లెవెల్స్ కూడా మనం మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హై వచ్చేసి ఇక్కడ ఉంది. సో ఎవరైతే ఇక్కడ ట్రేడ్ తీసుకోవాలనేది మర్చిపోయారో వాళ్ళు ఇక్కడ ట్రేడ్, ఈ రీటెస్ట్ లో కూడా వాళ్ళు ట్రేడ్ తీసుకోవచ్చు, అంటే ఈ రీట్రేస్మెంట్ లో కూడా ట్రేడ్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ స్వింగ్ ఫామ్ అయి బ్రేక్అవుట్ ఇచ్చింది, మళ్ళీ ఇక్కడ కూడా రీటెస్ట్ అనేది కూడా వచ్చింది. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఏం జరిగింది ఇక్కడ, సో ఇలా స్వింగ్ అనేది ఫామ్ అయి బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఇమీడియట్గా వెళ్ళాము, రీటెస్ట్ కోసం వెయిట్ చేసాం, రీటెస్ట్ దొరికింది, నెక్స్ట్ పైకి వెళ్ళింది, ఇక్కడ మళ్ళీ రీటెస్ట్ దొరికింది. ఇన్నిసార్లు సేమ్ పాయింట్ దగ్గర రీటెస్ట్ దొరుకుతుందంటే మనం కొంచెం ఆలోచించుకోవాలన్నమాట, అంటే దీని బిహేవియర్ చేంజ్ అవుతుంది, నెక్స్ట్ ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంటుందేమో అని. సో మళ్ళీ డౌన్ ట్రెండ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇమీడియట్గా పడిన వెంటనే డౌన్ ట్రెండ్ అని మనం అనుకోకూడదు. సో ప్రీవియస్ స్వింగ్, మేజర్ స్వింగ్ ఏదైతుందో ఇది ఎప్పుడైతే దీని కిందికి వస్తుందో అప్పుడు మనకి డౌన్ ట్రెండ్ అన్న స్టార్ట్ అయినది. ఇప్పుడు ఇలా వెళ్తుంది కదా స్టాక్, ఇక్కడనే తిరుగుతుంది, తర్వాత ఇలా వచ్చింది, మళ్ళీ ఇలా వెళ్ళింది అంటే డౌన్ ట్రెండ్ ఫామ్ అయినట్టు కాదు. అది ఎప్పుడైతే మళ్ళీ ఫర్దర్గా ఫాల్ వచ్చి దీన్ని కూడా బ్రేక్ చేస్తుందో ఇక్కడ నుంచి డౌన్ ట్రెండ్, ఇక్కడ నుంచి మేజర్ డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇది మనము జాగ్రత్త ఉండాలి. సో ఇది డౌన్ ట్రెండ్ అన్నది. ఇప్పుడు ఇక్కడ ఏదైతే జరుగుతుందో ఇవన్నీ డౌన్ ట్రెండ్ కాదు, లిక్విడేషన్ అనమాట. అంటే స్టాక్ కి కావాల్సినంత లిక్విడేషన్ దొరకట్లేదు, బయ్యర్స్ దొరకట్లేదు దీన్ని బ్రేక్ చేయడానికి. ఈ ఏదైతే ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉందో ఇది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అని అర్థం అనమాట. ఈ రెసిస్టెన్స్ బ్రేక్ చేయడానికి దానికి ఇంకా బయ్యింగ్ పవర్ కావాలి. సో బయ్యింగ్ పవర్ కోసం లిక్విడేట్ చేసుకోవడానికి. సో మనలాంటి వాళ్ళు ఇక్కడ కొనుక్కున్నారు, ఇంకొంతమంది ఉంటారు నాకు ఇంకా చీప్లా కావాలి, ఇప్పుడు అది ఫిబొనాచి లెవెల్స్ అవన్నీ డిస్కస్ చేస్తాం కదా, అలాంటి వాళ్ళు ఉంటారు అనమాట. ఆ లెవెల్స్కి వస్తేనే నేను కొనుక్కుంటా అని చెప్పి వాళ్ళు జిటిటీస్ అవన్నీ పెట్టుకొని కూర్చుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం అనమాట. చెక్ చేద్దాం, చూడండి ఇక్కడ కూడా మీరు చూడొచ్చు 0.6 లెవెల్, 0.5 లెవెల్ అన్న టచ్ చేసింది క్లియర్గా. సో దాన్ని లిక్విడేట్ చేసుకొని వెళ్ళిపోయింది. సో ఫస్ట్ మనం రీటెస్ట్ చెక్ చేసుకుంటున్నాము, అక్కడ ఎంట్రీస్ వస్తే తీసుకుంటున్నాము, దాని తర్వాత ఫిబొనాచి లెవెల్స్ లో రీటెస్ట్. సో ఇవన్నీ మనకు లిక్విడేషన్ పాయింట్స్ విచ్ ఆర్ నథింగ్ బట్ డిమాండ్ జోన్స్ అనమాట. దాని తర్వాత ఇక్కడ ఎవరైతే ఎంటర్ అవుతారో వాళ్ళ స్టాప్ లాస్ వచ్చేసి ఇదే ఉంటుంది. ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఈ రెసిస్టెన్సే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏమైంది, నెక్స్ట్ ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ రెడ్ క్యాండిల్ కోసం మనం వెయిట్ చేస్తాము. ఫస్ట్ రెడ్ క్యాండిల్ ఇక్కడ వచ్చింది. సో ఇది ఒక లిక్విడేషన్ పూల్ ఫామ్ చేస్తుంది అనమాట. ఇది ఒక లిక్విడేషన్ పూల్ అనేది ఫామ్ చేసింది. దాని తర్వాత మళ్ళీ ఏమైంది, మనకి ఇక్కడ ఇమీడియట్గా రీటెస్ట్కి వచ్చింది, రీటెస్ట్లో ఎంట్రీ మనం తీసుకోవచ్చు యాజ్ డిస్కస్డ్. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ హయ్యర్ బ్రేక్అవుట్ అనేది ఇచ్చేసింది. ఈ రెడ్ క్యాండిల్ ఏదైతుంది ఇక్కడ బ్రేక్అవుట్, ఇది ఒక కన్సాలిడేషన్, దీని ఒక బ్రేక్అవుట్ ఇచ్చేసింది మనకి. బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏమైంది, మళ్ళీ ఫర్దర్గా మూవ్ అయింది. సో మళ్ళీ ఇక్కడ మనము రెడ్ క్యాండిల్ వచ్చింది, దాని తర్వాత గ్రీన్ క్యాండిల్ వచ్చింది. గ్రీన్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చిందా, ఇవ్వలేదు, పై సైడ్ ఇవ్వలేదు, కింది సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. మళ్ళీ గ్రీన్ క్యాండిల్ వచ్చింది, మళ్ళీ కింది సైడ్ ఇచ్చింది. ఎగ్జాక్ట్గా మనకి ఏ జోన్ అవుతుందో ఇక్కడ మళ్ళీ మనకు ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. దాని తర్వాత గ్రీన్ క్యాండిల్ ఇమీడియట్గా మనకి ఇది బ్రేక్అవుట్ ఇచ్చేసింది. చూడొచ్చు కొన్నిసార్లు ఇలానే పవర్ ఉంటుంది అనమాట, లైక్ వెయిట్ కూడా చేయదు. మేబీ ఇప్పటివరకు మీరు చూడొచ్చు ఎంత స్లోగా మూవ్ అవుతుంది, ఇక్కడికి రాగానే మాత్రం జబ్ వెళ్ళిపోతూనే ఉంది చూడండి. అంటే దిస్ కుడ్ బి సమ్ పాజిటివ్ న్యూస్ రిగార్డింగ్ స్టాక్స్. సో మనం ఇలాంటివన్నీ చెక్ చేసుకుంటూ ఎంట్రీస్ అనేది తీసుకోవాలి. సో ఇది ఒక లిక్విడేషన్ పూల్ ఫామ్ అవుతుంది అనమాట. అంటే నెక్స్ట్ టైం మనకి ఇక్కడికి వస్తే మనం తీసుకోవచ్చు. నేను ప్రీవియస్గా డిస్కస్ చేసిన వీడియోస్లో కూడా నేను కొన్ని ఇలాంటి పాయింట్స్ మీకు పెట్టాను, మీరు చూడొచ్చు. లైక్ ఈ ఫాల్లో కొనాల్సిన బెస్ట్ స్టాక్స్, డిఫెన్స్ స్టాక్స్లో ఇది కూడా నేను ఒకటి అనాలిసిస్ చేసి పెట్టాను. సో ఇవన్నీ నాకు లిక్విడేషన్ స్పాట్స్ అనమాట. నాకు ఇక్కడికి వస్తే నేను హ్యాపీగా కొనేసుకుంటా ఇది. ఎందుకంటే నాలాంటి వాళ్ళు చాలా మంది వెయిట్ చేస్తుంటారు, ఈ లెవెల్స్లో వస్తే నేను కొనుక్కోవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎంత అంటే హారబుల్ ర్యాలీ అనమాట ఇది. చూడండి ఇక్కడ మీరు ఎంత పెద్ద ర్యాలీ, అసలు 70% మూవ్ అయిపోయింది, 70% మూవ్ అయింది. సో అలా వెయిట్ చేసే వాళ్ళందరూ ఇక్కడ రెడీ ఉంటారు అనమాట, వాళ్ళ జీటీటీస్ అన్ని ప్లేస్ చేసుకొని. సో ఇలాంటి అక్కడ నుంచి మనకి ఎక్కడ నుంచైనా మూవ్మెంట్ అన్నది అప్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్
ఇది చూడొచ్చు. ఇక్కడ మనకు మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ మనకు ఒక రెడ్ క్యాండిల్ అన్నది ఫామ్ అయింది. సో మళ్ళీ ఇక్కడ రెడ్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఇచ్చింది అండ్ మనకి ఇది ఒక లిక్విడేషన్ పూల్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాము. సో నెక్స్ట్ టైం మళ్ళీ లిక్విడేషన్ పూల్ దగ్గరకు వచ్చి మనం ఎప్పుడైనా ఇవే చెక్ చేసుకోవాలి. రెడ్ క్యాండిల్ వచ్చిందా మార్క్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు అక్కడ ఏమైనా ఆపర్చునిటీ దొరికిందా. సో ఇది ఏంటంటే మనం డైలీ క్యాండిల్ కాబట్టి మనకి తెలియట్లేదు ఎంట్రీస్, కానీ 1 అవర్ క్యాండిల్ పెట్టుకుంటే మీకు సేమ్ ఇలాంటి ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయి అనమాట. రెడ్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వడం, లేకపోతే కన్సాలిడేషన్స్ వచ్చి బ్రేక్అవుట్ ఇవ్వడం, అక్కడ మనకు షార్టర్ దానికి వెళ్ళిపోయి మనం ట్రేడ్ అన్నది తీసుకోవచ్చు. ఒకవేళ 5 మినిట్స్ డైలీ ఇంట్రాడే చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా సేమ్ థింగ్. ఇది మనకు లిక్విడేషన్ పూల్ దగ్గరకు వచ్చింది. ఇక్కడ మనకి ఇక్కడ లోవర్ లోస్ ఫామ్ అవుతలేదు అన్న చెక్ చేసుకోవచ్చు. 5 మినిట్స్ టైం ఫ్రేమ్ లో ట్రేడ్స్ అనేది తీసుకోవచ్చు. 1 అవర్ టైం ఫ్రేమ్ లో ట్రేడ్స్ అనేది తీసుకోవచ్చు. ఇంకా మనం ఎలా ప్లాన్ చేసుకుంటాం అన్నది మన ఐడియా అనమాట. దాని తర్వాత మళ్ళీ ఏమైంది, ఇక్కడ మనకు ఒక బ్రేక్అవుట్ వచ్చింది. సో ఇది ఒక బ్రేక్అవుట్ లెవెల్. సో ఇది ఒక బ్రేక్అవుట్ లెవెల్ అనమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ బ్రేక్అవుట్ లెవెల్ నుంచే మనకు రీటెస్ట్ అన్నది జరిగింది. ఇక్కడ ఆల్మోస్ట్ చూడండి ఒక ప్యాటర్న్ లాగా ఫామ్ అయింది. సో నేను ఇది స్ట్రాంగ్, నేను ఆల్రెడీ ఇందులో ట్రేడ్ తీసుకునే ప్లాన్లో ఉన్నాను. లైక్ నేను స్వింగ్ ట్రేడ్స్ అవన్నీ తీసుకుంటుంటాను. హెచ్ఏఎల్ ఆల్రెడీ ప్లేస్ చేసిన ఆర్డర్స్ ట్రిగర్ కూడా అయిపోయింది. ఇంకా దీంట్లో కూడా నేను తీసుకునే ప్లాన్లో ఉన్నా, బట్ ల్యాక్ ఆఫ్ ఫండ్స్ వెయిటింగ్ అనమాట. సో ఫస్ట్ లిక్విడేషన్ జోన్ రేపు నాకు ఎంత డిస్కౌంట్లో దొరుకుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను ఇంకా ఫర్దర్ మూవ్ అవుతుందేమో నేను ఇక్కడ ట్రేడ్ తీసుకుని ఉంటే స్ట్రైట్ అవే నేను 25% 30% లాస్లో ఉండేటాను ఒకవేళ అది హోల్డ్ చేయాలనుకుంటే. ఎందుకంటే ఇట్స్ వెరీ గుడ్ స్టాక్ అనమాట. లాంగ్ టర్మ్ హోల్డ్ చేయడంలో కూడా తప్పలేదు. నేను కొన్నిటికి స్టాప్ లాసెస్ అలాంటివి ఏం పెట్టాను. లైక్ జస్ట్ యావరేజింగ్ చేసుకుంటూ పిరామిడింగ్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచి రిటర్న్ అయిపోయింది. మనకి ఇక్కడ కాకుండా మళ్ళీ ఇక్కడ వరకు ఫాలో అయింది. అంటే దాని అర్థం ఏంటి, మనకి ఇది ఫర్దర్గా డిస్కౌంట్లో దొరుకుతుందని తెలియాలన్నమాట. ఇప్పుడు అదే దీన్ని బ్రేక్ చేసుకొని ఫర్దర్గా దీని కిందికి మూవ్ అయింది అనుకోండి, ఇంకా డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. సో డౌన్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది అని చెప్పి అన్నిటికీ నేనైతే జనరలీ మంచి స్టాక్స్కి అయితే డౌన్ ట్రెండ్లో ఉన్నా నేను కొనేసుకొని పెట్టుకుంటాను. ఎందుకంటే నా వ్యూ వచ్చేసి వీటిపైన లాంగ్ టర్మ్ ఉంటుంది. సో ఇలా ఇక్కడ నుంచి నాకైతే లిక్విడేట్ అయింది. సో అదైతే కన్ఫర్మేషన్ వచ్చింది. బట్ నెక్స్ట్ కన్ఫర్మేషన్ ఎప్పుడు వస్తుంది, ఈ స్వింగ్ని బ్రేక్ చేసి పైకి వెళ్ళాలన్నమాట. ఇలా ఫామ్ అవుతుంది కదా, అప్పుడు నా అనాలిసిస్ నేను అనుకున్నట్టు వెళ్తున్నట్టు అర్థం. వర్స్ట్ కేసులో మనకి ఇక్కడ నుంచి కనుక బ్రేక్ డౌన్ వచ్చింది అనుకోండి, మళ్ళీ రేపు అంటే ఇది న్యూస్ బేస్, జనరలీ అసలు ఇంత ఫాల్ రావాల్సిన అవసరం లేదు. ఇట్స్ గుడ్ స్టాక్ అనమాట. ఇట్స్ జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ గ్లోబల్ క్రైసిస్ అండ్ ఆల్. రేపు నాకు ఇలా బ్రేక్ డౌన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇక్కడ నాకు ఇది రెసిస్టెన్స్ అయిపోతుంది అనమాట. సో మళ్ళీ ఫర్దర్గా డౌన్ సైడ్ వస్తుంది. డౌన్ సైడ్ ఎక్కడి వరకు వస్తుంది, నెక్స్ట్ మనకి ఇది ఈ లిక్విడేషన్ జోన్స్ ఇట్లా అన్ని లిక్విడేషన్ జోన్స్ నుంచి అది టెస్ట్ చేసుకుంటూ వస్తుంది అనమాట. బయర్ పవర్ ఎంత వరకు ఉంది అన్నది. బయర్ పవర్ ఇక్కడ మంచిగా ఉంది అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ పైకి వెళ్ళిపోయి అప్పుడేమవుతుంది, మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి ట్రెండ్ చేంజ్ చేసుకుంటుంది అనమాట. సో ఇలా పైకి మూవ్ అవుతుంది. సో ఇది వచ్చేసి జనరల్ స్టాక్ బిహేవియర్ అండి. సో సపోర్ట్ రెసిస్టెన్సెస్ అంటే మనం ఏదో ఇలా మల్టిపుల్ టచ్ పాయింట్స్ కనబడుతున్నాయి, సో నేను డ్రా చేసేసుకున్నాను అన్నట్టుగా ఉండదు. లైక్ ఎప్పటికప్పుడు స్టాక్ దాని బిహేవియర్ అన్నది చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. మనం ఆ బిహేవియర్ తగ్గట్టు మనం పాయింట్స్ అనేవి డ్రా చేసుకోవాలి. బట్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనం ఎప్పుడైతే అప్ ట్రెండ్లో ఉన్నామో దాంట్లో మనకి ఎప్పుడైనా ఈ గ్రీన్ క్యాండిల్ రెడ్ క్యాండిల్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి లిక్విడేషన్ పూల్స్ లాగా యాక్ట్ చేస్తాయి అనమాట. సో హయ్యర్ టైం ఫ్రేమ్లో, డైలీ టైం ఫ్రేమ్లో, 1 అవర్ టైం ఫ్రేమ్లో. సో నేను ఇప్పుడు జనరల్లీ మన బ్యాంక్ నిఫ్టీలో అనాలిసిస్ చేసేటప్పుడు కూడా పెడుతుంటాను కదా మార్క్స్, అవన్నీ మన ఈ హయ్యర్ టైం ఫ్రేమ్స్లోనే డ్రా చేసుకొని పెట్టుకుంటే, ఇలాంటి ఏమైనా రెడ్ కలర్ క్యాండిల్స్ ఉంటే అవి నాకు సపోర్ట్ జోన్స్ లాగా పైన సైడ్ నుంచి ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇది ఒక రెసిస్టెన్స్ అయిపోతుంది అనమాట. ఇదైతే రెడ్ క్యాండిల్ హయ్యర్ సైడ్ నుంచి ఉందో ఇక్కడ నుంచి ఫాల్ వచ్చింది కదా, ఇది మనకు రెసిస్టెన్స్ అవుతుంది. ఆల్రెడీ డ్రా చేశాను కదా, ఇది బ్రేక్అవుట్ ఇవ్వకుండా మనకి ఫర్దర్గా ఫాల్ వచ్చింది అనుకోండి, అప్పుడు మళ్ళీ కన్సల్టేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది బ్రేక్అవుట్ ఇవ్వకుండా కిందికి వచ్చింది అనుకోండి, ఇలా మూవ్ అవుతుంది. ఎటు అటు సైడ్ బ్రేక్ అవ్వాల్సిందే, ఇంకా అప్పటి వరకు ఇదే మూవ్మెంట్ ఉంటుంది. కొన్నిసార్లు ఇలా మూవ్ అవ్వుకుంటూ వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఒకవేళ బ్రేక్అవుట్ వచ్చింది అనుకోండి, బ్రేక్ డౌన్ వచ్చింది అనుకోండి, మళ్ళీ ఫర్దర్గా డౌన్ సైడ్ వస్తుంది. అప్పుడు ఇది ఏదైతే పాయింట్ ఉందో అది మనకి రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇలా అది బ్రేక్ అయ్యే వరకు ఇదే బిహేవియర్ ఉంటుంది. సో మనం ఇలా జనరలీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ అనేది ఐడెంటిఫై చేసుకుంటాం. అండ్ ఇది వచ్చేసి మనం బ్రేక్అవుట్ లెవెల్స్ చెక్ చేసుకున్నాము, ఫిబొనాచి లెవెల్స్ కూడా చెక్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్టెల్ అనుకుంటా, నో నాట్ ఎయిర్టెల్, కోల్గేట్. ఇది నేను వెరీ లాంగ్ బ్యాక్ ట్రేడ్ తీసుకున్నానండి. బట్ స్నేల్ అనమాట ఈ స్టాక్, గాడిద కన్నా ఓపిక ఉండాలి దీన్ని హ్యాండిల్ చేయాలంటే. బట్ ఎంత ప్రిటీ ఉంటుందంటే చిన్న పిల్లోడు కూడా దీంట్లో ట్రేడ్ చేయగలుగుతాడు. చూడండి, ఫస్ట్ నేను ఏం చేస్తున్నా, 50 మూవింగ్ యావరేజ్, తర్వాత 100 మూవింగ్ యావరేజ్, తర్వాత 200 మూవింగ్ యావరేజ్. మీరు చూడండి ఇక్కడ ఎక్కడన్నా ఆల్మోస్ట్ ఇక్కడ మీరు చూడొచ్చు, మే 2023 మే నుంచి కంటిన్యూస్గా 20 మూవింగ్ యావరేజ్ దగ్గరకు వస్తుంది, బౌన్స్ అవుతుంది, 20 మూవింగ్ యావరేజ్ దగ్గరకు వస్తుంది, బౌన్స్ అవుతుంది.
ఎక్కువ హైకి వెళ్ళట్లేదు, ఒక ఛానల్ లాగానే మూవ్ అవుతుంది చూడండి. అందుకే ఏంటంటే దీంట్లో చాలా ఓపిక ఉండాలి, రిటర్న్ అన్న అస్సలు తొందరగా రాదు. బట్ సేఫ్ అన్నమాట ఇలాంటి స్టాక్స్. ఎలా అంటే అనాలిసిస్ చేసుకోవడం ఈజీ ఉంటుంది, పెద్ద రాకెట్ సైన్స్ కాదు. ఎక్కువ ఆ, మనం ఇన్ని పారామీటర్స్ పెట్టుకొని ఇండికేటర్స్ పెట్టుకొని చెక్ చేసుకోవాలని అవసరం ఉండదు. సో ఇక్కడికి వచ్చిందా, క్యాండిల్స్ ఫామ్ చేసినాయా, ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక మంచి కన్సల్టేషన్ ఇక్కడ నుంచి చెక్ చేసుకుంటూ వద్దాము. సో ఇక్కడ నుంచి మనకు ఆల్మోస్ట్ గ్రీన్ 50 మూవింగ్ యావరేజ్ నుంచి మూవ్మెంట్ అన్నది పై సైడ్ వచ్చింది. సో నేను ఏం చేయాలి, నాలాంటి వాడు నెక్స్ట్ టైం ఎంట్రీ తీసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ నుంచి మనకు మూవ్మెంట్ వచ్చింది కదా, దీని ఒక జోన్ లాగా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇది ఒక జోన్ లాగా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ టైం ఇక్కడికి వచ్చింది, రెడ్ క్యాండిల్ ఫామ్, గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది, ఎంట్రీ తీసుకోవచ్చు. నెక్స్ట్ హైయర్ సైడ్ మూవ్ అవుతుంది. సో ఇలానే హోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. మనం ఎప్పటి వరకు హోల్డ్ చేయొచ్చు ఇలాంటి స్టాక్ అంటే, లెట్స్ సే ఓపిక ఉండి ఎవరైనా 2023 మేలో దీన్ని ఈ మూమెంట్లో లెట్స్ సే ఈ డే జూలైలో ఎంటర్ అయి ఉంటే, వాట్ ఎవర్ ఇక్కడ నుంచి చూసినా మేలో ఎంటర్ అయి ఉంటే వాళ్ళ రిటర్న్ 130%. వాళ్ళు చేసింది ఏముంది, జస్ట్ ఒక మూవింగ్ యావరేజ్ పెట్టుకున్నారు, వాళ్ళ దగ్గర ఉన్న క్యాపిటల్ అంటే అనాలిసిస్ చేసుకొని దీని బిహేవియర్ ఇలా ఉందని తెలుసుకొని వాళ్ళ క్యాపిటల్ ఇంత డిప్లాయ్ చేస్తారు. అగైన్ ఇట్ ఈస్ అట్ రిస్క్ సైడ్. స్టాక్ మార్కెట్ అంటేనే రిస్క్. ఇప్పుడు నేను అనాలిసిస్ చేసాము ఇంకా ఇట్లానే వెళ్తుంది అన్నది ఏం లేదు. దాని మూడు బాగాలేకపోతే 10% రిటర్న్స్ కూడా మనం స్టాప్ లాస్ తీసేసుకోవచ్చు, ఏదైనా జరగచ్చు అనమాట. సో ఇప్పుడు ఏంటి వాళ్ళు చేసింది ఏం లేదు, 23 మే నుంచి ఎగ్జాక్ట్లీ 1 yearలో వాళ్ళు 132% రిటర్న్ జనరేట్ చేస్తారు విత్ అ వెరీ సింపుల్ స్ట్రాటజీ. జస్ట్ వాళ్ళు స్క్రీనర్స్ అన్ని చెక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, లైక్ స్క్రీనర్స్ కూడా అవసరం లేదు. ఇలాంటి మూవింగ్ యావరేజెస్ పెట్టుకోవాలి, మన దగ్గర ఉన్న నిఫ్టీ 50 200 స్టాక్స్ అన్ని ఓపెన్ చేయాలి, ఏది దాని బిహేవియర్ ఎలా ఉంది, సరే ఇక్కడ టచ్ చేసుకుంటూ వెళ్తుందా, టచ్ చేసుకుంటూ వెళ్తుందా, టచ్ చేసుకుని వెళ్ళిన తర్వాత దాని బిహేవియర్ ఏంటి, అవన్నీ కూడా మనం చెక్ చేసుకుంటే ఈజీ రిటర్న్ సంపాదించుకోవచ్చు అనమాట. పెద్ద ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఈ స్టాక్ మనకి 50 మూవింగ్ యావరేజ్ పైన మూవ్ అవుతుంది. కొన్ని స్టాక్స్ ఏవైనా ఉంటుండొచ్చు, నేను అనాలిసిస్ చేయలేదు, జనరల్గా చెప్తున్నాను. 100 మూవింగ్ యావరేజ్ పైన సపోర్ట్ తీసుకుంటుండొచ్చు. అలాంటివి ఫైండ్ అవుట్ చేసుకుని 100 మూవింగ్ యావరేజ్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఇలాంటి కన్సాలిడేషన్స్ ఫామ్ అవుతున్నాయా బై చేసేయచ్చు. జనరలీ నేనైతే నా బిలీఫ్ ఎలా ఉంటుందంటే, ఇంత అక్యురేట్గా ఉన్నాయి అనుకోండి, ఇక్కడ కన్సల్టేషన్లోనే ఎంటర్ అయిపోతాం. ఎందుకంటే చూడండి ఇప్పుడు ఇక్కడ కన్సల్టేషన్ వస్తుంది, హై బ్రేక్అవుట్, కన్సల్టేషన్ వస్తుంది, హై బ్రేక్అవుట్, కన్సల్టేషన్ వస్తుంది, హై బ్రేక్అవుట్, ఛాన్స్ ఇవ్వట్లేదు అనమాట. నెక్స్ట్ టైం కొన్ని రోజులకు వస్తుంది, బట్ నేను ఇప్పుడు 10% జనరలీ నా స్ట్రాటజీ 10% రాగానే తీయడం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ 5% వచ్చింది, 9% వచ్చింది, నేను ఇక్కడ అమ్మేసుకుంటా నా ఫండ్స్ వచ్చినాక వేరే స్టాక్లో పెట్టుకుంటా. మళ్ళీ అన్ని రోజులు వెయిట్ చేయాల్సిన అవసరం నాకు ఉండదు రీట్రేస్మెంట్ కోసం. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు నేను మళ్ళీ బై చేసుకోవచ్చు. సో ఇలాంటి ప్లాన్స్ అని మనం చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మనం ఈ కన్సల్టేషన్లో కూడా ఎంటర్ అయిపోవచ్చు. సో ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు ఇది ఇంత పైకి వెళ్ళిపోయింది కదా, ఎవరైనా తెలియక మంచి మూమెంట్ ఉంది స్టాక్, సో ఇలాంటి యూట్యూబర్స్ మన స్టాక్ ఇద్దాం తెలుగు అని చెప్పాడు కదా, రెడ్ క్యాండిల్ పైన కొనుక్కోవచ్చు అని ఇక్కడ కొనుక్కున్నారు అనుకోండి, దీని బిహేవియర్ ఏంటి, ఇక్కడికి వస్తుంది, ఇక్కడికి వచ్చినప్పుడు కొనుక్కోవాలన్నమాట. సో అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడే మనం ప్యాటర్న్స్ చెక్ చేసుకొని కొనుక్కోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ రెడ్ క్యాండిల్ పైన గ్రీన్ క్యాండిల్ వచ్చింది కదా, నేను హయ్యర్ సైడ్ కొనుక్కుంటానని చెప్పి కొనుక్కున్నారు అనుకోండి, మళ్ళీ అది రాలేదు, అది వచ్చింది అనుకోండి రిటర్న్, దాని బిహేవియర్ ప్రకారంగా స్టాప్ లాస్ సెట్ అయిపోతుంది. సో ఇలా దేని మెంటాలిటీ అనేది దానికి ఉంటుంది, ఏ స్టాక్ బిహేవియర్ అనేది స్టాక్ ఉంటుంది, మనుషుల్లాగానే ఇవి కూడా. సో మనం ఆ బిహేవియర్ అన్నది చెక్ చేసుకోవాలి. ప్రీవియస్ దాని బిహేవియర్ ఎలా ఉంది, బ్రేక్అవుట్, రీటెస్ట్, లేకపోతే ఫిబొనాచి, బ్రేక్అవుట్, రీటెస్ట్, ఫిబొనాచి, ఒక పర్ఫెక్ట్ రేంజ్లో అట్లా వెళ్తుంది. ఇది ఎలా ఉంది, ఓన్లీ 50 మూవింగ్ యావరేజ్ దగ్గరికి వస్తా నేను పోతా అన్నట్టుగా ఉంది. సో ఇది 50 మూవింగ్ యావరేజ్ దగ్గరికైనా క్రాష్ అవ్వాలి, లేకపోతే 50 మూవింగ్ యావరేజ్ అని దీని దగ్గరికి వెళ్ళాలి. రెండిట్లలో ఏది జరిగినా అక్కడ మనకి ఇలాంటి కన్సల్టేషన్స్ దొరికితే అప్పుడు ఎంట్రీ అన్నది తీసుకోవచ్చు అనమాట. సో దిస్ ఇస్ అ స్టాక్ బిహేవియర్. నెక్స్ట్ సో మూవింగ్ యావరేజెస్ కవర్ చేసేసాము, ఫిబొనాచి లెవెల్స్ కవర్ చేసేసాము, బ్రేక్అవుట్స్ కూడా కవర్ చేసేసాము. నేను ఇంకోటి ఎయిర్టెల్ స్టాక్ కూడా ఫాలో అవుతుంటా, ఒకసారి అది కూడా చెక్ చేద్దాం. భారతీ ఎయిర్టెల్. సో ఇది కూడా చూడండి, వెరీ ప్రిటీ. అసలు ఇవన్నీ చాలా సింపుల్ స్టాక్స్ అండి, చాలా సింపుల్ ట్రేడింగ్. ఏదో రాకెట్ సైన్స్ అయితే అస్సలు కాదు, చాలా మంది కాంప్లికేట్ చేసి చెప్తుంటారు, జస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది అంత ఇంతే. సో 50 మూవింగ్ యావరేజ్ పైన ఇది కూడా మూవ్ అవుతుంది. ఒక్కరోజు ఎందుకో క్రాష్ వచ్చింది, 4th జూన్. యా ఐ థింక్ అది మన ఎలక్షన్స్ టైం, ఐ థింక్ ఇట్స్ ఎలక్షన్స్ టైం ఓన్లీ. యా సో ఆ క్రాష్ మేబీ ఇక్కడ మనం ఎవరైనా ఎంటర్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేదు. మన గ్రీన్ పిన్ వచ్చేసి ఇక్కడ ఫామ్ అయింది, సో ఈ గ్రీన్ పిన్ పైన మనం ఎంట్రీ అన్నది తీసుకుంటాము. సో ట్రాప్ అయ్యే ఛాన్సెస్ కూడా ఏం లేదు. మేబీ ఒకవేళ ట్రాప్ అయినా కూడా వన్ టైం అంతే. ఆఫ్టర్ హౌ మెనీ ఇయర్స్, లైక్ మనకి ఎప్పటి నుంచి ఇక్కడ ట్రెండ్ లైన్ పైన వెళ్తుంది, ఆల్మోస్ట్ ఈ 23 మే నుంచి, ఇది కూడా 23 మే నుంచి, అంటే ఇది కూడా నియర్లీ 95%
మా ఫ్యామిలీ మెంబర్ అకౌంట్‌లో భారతీ ఎయిర్టెల్ ఉంది. ఆల్మోస్ట్ అదే మూమెంట్‌లో నేను ఎంటర్ అయ్యాను. ఇప్పటికి అది 85% ఏమో రిటర్న్ ఉందండి. సో, అది హోల్డ్ చేస్తూనే ఉన్నాననమాట. అప్పటి నుంచి 23 నుంచో ఇంకా ముందు నుంచో తీసుకున్నాను అది ఎంట్రీ ఈ లెవెల్స్‌లో నాకు సరిగ్గా గుర్తులేదు. ఇప్పటికి అది హోల్డ్ చేస్తున్నా లాంగ్ టర్మ్‌ది. సో, చూడండి ఎంత ప్రిటీ మూవ్‌మెంట్ అసలు ఇది ఎవరైనా చేసుకోగలుగుతారు. ఎవరి సజెషన్ కూడా అవసరం లేదు. 100 మూవింగ్ యావరేజ్ దగ్గర రాగాల కన్సాలిడేట్ అవ్వాలా, కొనుక్కోవాలా, వెళ్ళిపోతది అంతే. అండ్ ఇంకొకటి ఇక్కడ చూడండి ట్రెండ్ లైన్. ఇదే అనమాట. ట్రెండ్ లైన్ అనాలిసిస్ కూడా ఇలానే ఉంటుంది. ఆల్మోస్ట్ ట్రెండ్ లైన్, మూవింగ్ యావరేజెస్ అన్నీ సేమే ఉంటాయి. ఏవైతే ట్రెండ్ లైన్ పైన వెళ్తున్నాయో అవన్నీ మూవింగ్ యావరేజెస్ పైన కూడా వెళ్తుంటాయి అనమాట. సో, ఇక్కడ ట్రెండ్ లైన్ పైకి రాగానే బై చేసుకుంటాం వెళ్తది. సో, ఇది ఒక స్ట్రాటజీ అండి. సో, జనరల్లీ ఇవి వచ్చేసి సపోర్ట్ రెసిస్టెన్సెస్ మనం చూడాల్సినయి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. సో, ఇంకా హయ్యర్ టైమ్ ఫ్రేమ్స్‌లో వచ్చేసి మనకి ఇవే స్ట్రాటజీస్ ఉంటాయి. ఆర్ ఎల్స్ ఇలా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ అర్థం చేసుకోవాలి. జస్ట్ సపోర్ట్ దగ్గర కొనుక్కుంటా, రెసిస్టెన్సెస్ దగ్గర అమ్ముకుంటా అంటే అది వర్కౌట్ అవ్వదు. మార్కెట్ బిహేవియర్ అన్నది ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంది. అది ఎలా చేంజ్ అవుతుంది ఏంటి అన్నది మనం చెక్ చేస్తూ వెళ్తూ ఉండాలన్నమాట. సో, ప్రీవియస్‌లీ ఇక్కడ చూస్తే చూడండి ఇక్కడ డౌన్ ట్రెండ్ వచ్చిన తర్వాత ఇక్కడ మొత్తం సపోర్ట్ రెసిస్టెన్స్ ఎలా అయిపోయిందో చూడండి. ఇక్కడ ట్రెండ్ ఉంది కదా! సో, ఇక్కడ వచ్చేసి ఇదొచ్చేసి మనకు రెసిస్టెన్స్ అయిపోయింది. ఇదొచ్చేసి మనకు సపోర్ట్ అయిపోయింది. సో, ఇక్కడ మీకు జనరల్లీ బుకిష్ నాలెడ్జ్ సపోర్ట్ రెసిస్టెన్సెస్ ఫార్మ్ అయితాయన్నమాట. పైకి, కిందికి, పైకి, కిందికి, పైకి, కిందికి, పైకి, కిందికి. బ్రేక్‌ఔట్ ఇచ్చిన తర్వాత ఆ బుకిష్ నాలెడ్జ్ ఉండదప్పుడు. మళ్ళీ మూవింగ్ యావరేజ్, ట్రెండ్ వాటి రిలేటెడ్‌వి. సో, ఇక్కడ మళ్ళీ ఒక సపోర్ట్ ఉంటుంది. సారీ ఒక రెసిస్టెన్స్ ఉంటుంది. ఫస్ట్ రెసిస్టెన్స్ అన్నమాట. ఎక్కడి నుంచైతే బ్రేక్ డౌన్ వచ్చిందో. సో, ఇక్కడ మళ్ళీ కన్సాలిడేట్ అయింది. బ్రేక్‌ఔట్. ఇక్కడ నుంచి మళ్ళీ బ్రేక్‌ఔట్ లెవెల్స్‌ని చెక్ చేసుకుంటుంది చూడండి. ఇక్కడ ఏదైతే బ్రేక్‌ఔట్ ఇచ్చిందో బ్రేక్‌ఔట్. హైయర్ సైడ్ ఎళ్ళింది రీటెస్ట్ చేసి హైయర్ హైయర్ సైడ్ ఎళ్ళింది రీటెస్ట్ చేసుకుంది. సో, ఇక్కడ నుంచి చూడండి ఇంకా మళ్ళీ రీటెస్ట్ అన్నది చేసుకోవట్లేదు. ఇంకా ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది దానిది. సో, నాన్ స్టాప్ వెళ్ళిపోతుంది చూడండి. సో, ఇలా ఎప్పటికప్పుడు మార్కెట్ బిహేవియర్ అన్నది చేంజ్ అవుతుంది. దాన్ని బట్టి మనము ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేసుకోవాలండి. దాని తగ్గట్టే మనము స్టాప్ లాసెస్ అనేది ప్లాన్ చేసుకుంటాము. అండ్ సపోర్ట్ రెసిస్టెన్స్ అన్నది మనం ఇప్పుడు ఎలా అయితే డిస్కస్ చేసామో అలా 4, 5 పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింటర్స్ అన్ని పెట్టుకొని మనం చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకొని ఎంట్రీ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ చేస్తాను. సో, ఎవరైతే నా ఓల్డ్ వీడియోస్ నుంచి ఫాలో అవుతున్నారో వాళ్ళకి జనరల్లీ ఐడియా ఉండే ఉంటుంది. నేను వెరీ లాంగ్ బ్యాకే నేను ఇన్ఫార్మ్ చేశాను. లైక్ 0.5 లెవెల్ వరకు వస్తుంది. అక్కడి నుంచి సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది అని. సో, అది కూడా ఎలా చెప్పానన్నది చూపిస్తానండి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొచ్చేసి ఇవన్నీ ఆహ్, ఇగ్నోర్ చేయండి. సో, ఇదొచ్చేసి మనకు ప్రీవియస్ రెసిస్టెన్స్ ఉండే మార్కెట్‌లో. ఫస్ట్ రెసిస్టెన్స్ ఉండే. ఇక్కడ నుంచి బ్రేక్‌ఔట్ ఇచ్చింది. బ్రేక్‌ఔట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఫేక్ బ్రేక్‌ఔట్ లాగే కింది వరకొచ్చింది. సో, దాన్ని మనం ఫిబొనాచి చెక్ చేసుకుందాం. ఎగ్జాక్ట్‌లీ చూడండి. 0.5, 0.6 లెవెల్స్ నుంచి మూవ్‌మెంట్ వచ్చింది. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ బ్రేక్‌ఔట్ ఇచ్చింది. ఇక్కడ బ్రేక్‌ఔట్ ఎప్పుడిచ్చింది? ఈ రేంజ్‌లో బ్రేక్‌ఔట్ ఇచ్చింది. ఓకే. ఇక్కడ బ్రేక్‌ఔట్ ఇచ్చింది. బ్రేక్‌ఔట్ ఇచ్చిన తర్వాత దీని లో నుంచి మళ్ళీ చెక్ చేసుకుందాం. సో, ఎగ్జాక్ట్‌లీ ఇమ్మీడియేట్‌గా మళ్ళీ ఆ రోజంటే మార్కెట్ క్రాష్ వచ్చింది. దాన్ని మీరు ఇగ్నోర్ చేసినా చేయకున్నా కూడా 0.5, 0.8 0.6 లెవెల్స్ నుంచి మాత్రమే మూవ్‌మెంట్ వచ్చింది. సో, 2 సినారియోస్. ప్రీవియస్ సినారియోస్ కూడా సేమ్ ఉంటాయి. నేను ఇప్పుడు అవన్నీ ఇంకా చూపించట్లేదు. నేను ప్రీవియస్‌లీ అనాలిసిస్ చేసుకున్న దీని బిహేవియర్ ఇప్పుడు అలానే ఉంది. సో, నెక్స్ట్ ఇక్కడ నుంచి బ్రేక్‌ఔట్. బ్రేక్‌ఔట్ ఇచ్చి మళ్ళీ ఫాల్ అన్నది స్టార్ట్ అయింది. సో, టెక్నికల్లీ ఏంటి అర్థము? ఇక్కడ నుంచి ఇక్కడికి చెక్ చేసుకుంటే
చూడండి సేమ్ 0.5 0.6 ఆల్రెడీ ముందు డ్రా చేసుకున్నాయి. సో ఇవి వచ్చి 0.5 0.6. సో మార్కెట్ బిహేవియర్ ఇది. ఇప్పుడు ఎగ్జాక్ట్ ఇక్కడ నుంచి మూవ్ అవుతుందా అంటే ఐ డోంట్ నో, అది మనం చెప్పలేము. బట్ ప్రీవియస్ బిహేవియర్ దీని హిస్టరీ అలా ఉంది కాబట్టి నేను మూవ్ అవుతుందనే నేను అనుకుంటున్నాను. దాని తగ్గట్టే ఇప్పటి వరకు అయితే లోవర్ లో అనేది క్రియేట్ చేయలేదు. ఇక్కడ క్లియర్ కన్సల్టేషన్ ఫామ్ అవుతుంది అండ్ అప్పర్ సైడ్ వెళ్ళడం కూడా మార్కెట్ ట్రై చేస్తుంది. ఇప్పుడు వెళ్ళిపోయింది అనుకోండి అంతే, మన అనాలిసిస్ వర్కౌట్ అయినట్టే. సో ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నా కూడా నెక్స్ట్ అట్లీస్ట్ ఈ హై వరకైనా నేను టార్గెట్ అన్నది పెట్టుకొస్తుంది అండ్ ఫర్దర్ కూడా బ్రేక్అవుట్ ఇస్తుండొచ్చు. ఎందుకంటే జనరల్ ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఎలా ఉంటుంది అంటే బ్రేక్అవుట్ ఇస్తుంది, 50% రీట్రేస్ అవుతుంది, 50 or 60%. బ్రేక్అవుట్ ఇస్తుంది, 50% or 60% రీట్రేస్ అవుతుంది. సో దాని బిహేవియర్ అలా ఉందన్నమాట. సో జనరలీ మనం ఇలా ఫైండ్ అవుట్ చేస్తుంటాం. నేను ఆ రేంజ్ ప్రకారంగానే నేను ఒక 10 days ముందే చెప్పాను. లైక్ జనరల్ ఇక్కడ నుంచి మనకు సపోర్ట్ రావచ్చు అండ్ ఆల్సో ట్రెండ్ లైన్ కూడా వెళ్తుంది. సో నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ అనమాట. అంటే నా ఒక పాయింట్తో పాటు ప్లస్ అనదర్ పాయింట్ మనకు ఒక యాడ్ ఆన్ ఇంకా స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది అని మనకు ఒక నమ్మకం వస్తుంది. సో ఇలా ఫ్రెండ్స్ నేనైతే జనరల్లీ అనాలిసిస్ చేస్తుంటాను. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా క్లారిఫికేషన్స్ కావాలన్నా చాట్స్ మన కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ జనరలీ మనము ఏ టైం ఫ్రేమ్కి వెళ్ళినా కూడా అనాలిసిస్ అనేది సిమిలరే ఉంటుంది. అందుకే దానిపైన నేను పెద్ద కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ప్రస్తుతానికైతే డైలీ టైం ఫ్రేమ్లో చూపించాను మీకు. మీరు హార్లీ టైం ఫ్రేమ్లో వెళ్ళినా కూడా సేమ్ ప్రైస్ యాక్షన్స్ ఉంటాయి. ఇక్కడ ఇలా అయితే డేస్లో కన్సాలిడేట్ అయిందో అక్కడ హార్స్లో కన్సాలిడేట్ అవుతుంటుంది, బ్రేక్అవుట్స్ వస్తుంటుంది, హయ్యర్ హైస్ అందులో ఫామ్ అవుతుంటాయి. సో దాన్ని బేస్ చేసుకొని మనం లెవెల్స్ అనేవి డ్రా చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా క్లారిటీ కావాలంటే లెట్ మీ నో అండి. థ్యాంక్ యూ.